మునిగింది? ఊరికిపోయింది ఉందా? ఎంత? ఇది ప్రిలిమినరీయా డీటెయిల్డా? కాదు, డీటెయిల్డ్ సర్వేనా ప్రిలిమినరీ సర్వే? డీటెయిల్డ్గా చెయ్యాలి. సర్వే అని కాదు. ఇప్పుడు ఈయన గారు మెక్కువలు వచ్చారు. మెక్కువలో 3600 ఎకరం ఒరిగిపోయింది. అక్కడ కొన్ని చోట్ల మునిగింది కూడా, డ్రైన్ అవ్వాల. అది ఇక్కడ ఎలా ఉందో చూడండి. నేను మార్నింగ్ కలెక్టర్ గారితో మాట్లాడిన తర్వాత మీకు టెలికాన్ఫరెన్స్ కూడా పెట్టారు. టెలికాన్ఫరెన్స్ తీసుకొని తహసీల్దారులతో మీతో మాట్లాడారు. దాదాపు అంటే మనకి ఇంకొక 3 days వార్నింగ్ ఉంది. 27th, 28th, 29th వార్నింగ్ ఇస్తున్నారు. ఆ వార్నింగ్ నిజమై కానీ ఏదైనా తుఫాను వస్తే మాత్రం రైతులు చాలా తీవ్రంగా ఇబ్బంది పడతారు. దాన్ని మనం ఎదుర్కోవడం అనేది అది డిఫరెంట్ ఇష్యూ. తర్వాత రైతులకు సహాయం చేయడం అనేది చూడాలి. మీరు డీటెయిల్డ్గా సర్వే చేసి ఏ విలేజ్లో ఎంత ఎక్స్టెంట్ ఒరిగిపోయింది అనేది. మనకి మునిగిపోదు. పెదపూడి మండలం అయితే మునిగిపోద్ది, పెక్కువల మండలం కొంత పాటు మునిగిపోద్ది. మనకు మునగదు కానీ ఒరిగిపోద్ది. ఒరిగిపోయినా మనకి ఎన్ని రోజుల్లో వస్తుంది క్రాపు? స్టార్ట్ చేయాలి. అది ఇంకా 20 days పడుతుంది. పెక్కువలు పెదపూడి కూడా ఆల్మోస్ట్ వచ్చేసింది హార్వెస్టింగ్. ఇక్కడ ఎక్కువ ఉంటుంది కదా నష్టం. కాదండి, ఇప్పుడు లేదు. ఇన్కేస్ ఈ 3 days కానీ ఏదైనా ఇప్పుడు ఎలర్ట్ ఇస్తున్నంత సీరియస్గా కానీ సైక్లోన్ వస్తే మనం ఇబ్బంది పడతాం. కానీ ఇవాళ కూడా ఉంది. కానీ ఇవాళ లక్కీగా డ్రై క్లైమేట్ ఉంది. కొంచెం మీరు అలర్ట్గా ఉండాలి, రెవెన్యూ కూడా అలర్ట్గా ఉండాలి. అంశంపై గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారికి జిఎస్టీ మండలికి ధన్యవాదాలు తెలుపుతూ సర్వసభ్య సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించడమైనది. అందరూ గౌరవ ఎంపీటీసీ సభ్యుల వారు తీర్మానాన్ని ప్రపోజ్ చేస్తున్నారు. తీర్మానాన్ని ఒకసారి చదువుకోవచ్చు. అందరికీ నా నమస్కారాలు. సభాధ్యక్షుల వారు అన్నతో ఒక ధన్యవాద తీర్మానం ప్రవేశపెట్టవలసినాము. అందరూ పెంచవలసిందిగా కోరుతున్నాను సార్. దయచేసి సార్ జనభూమి ఎక్స్ప్రెస్ కాల్ ఇచ్చినందుకుగా మన ఎంపీ గారికి మన ప్రాంత ప్రజానికం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నది. జన్మభూమి ఎక్స్ప్రెస్ అనపర్తిలో ఆకాలాల కోరికతో అనపర్తి, కౌలు, పెద్దపూడి, మెండపేట, రామచంద్రాపురం, రాయవరం మండలంలో ప్రజలు ఫైనాన్స్ వ్యాపార నిమిత్తం అటు విజయవాడ, ఇటు విశాఖపట్నం ప్రాంతాలకు ఎక్కువగా ప్రయాణిస్తూ ఉంటున్నారు. ఈ నేపథ్యంలో గతంలో మన ప్రీతం శాసనసభ్యులు నవమిల్లి రామకృష్ణారెడ్డి గారు, ఆనాటి ఎంపీ శ్రీ మురళీ మోహన్ గారు సహకారంతో రత్నాచల్ మరియు శేషాద్రి ట్రైన్స్ అంతట్లో హాల్ట్ ఏర్పాటు చేసినారు. 5 సంవత్సరాల కాలంలో జన్మభూమి హాల్ట్ గత ప్రభుత్వం 5 సంవత్సరాల కాలంలో జన్మభూమి హాల్ట్ అదిగో ఇదిగో అంటూ వైఎస్ఆర్సీపీ నాయకులు కాలం గడిపారు. కానీ ఫలితం శూన్యం. ఈరోజు మన ఎమ్మెల్యే నవమిల్లి రామకృష్ణారెడ్డి గారు, ఎంపీ శ్రీమతి పురంధేశ్వరి గారు కలిసి ఈ ప్రాంత ప్రజల చిరకాల కళ నెరవేర్చారు. అందువలన వారికి ప్రత్యేకంగా ఈ సభ ధన్యవాదాలు చెప్పవలసిందిగా అవసరం ఉంది. అందుకోసం ఏకగ్రీవంగా మీ ధన్యవాదాలు తెలియజేయవలసిందిగా సభ్యులు కోరుకుంటున్నారు. ఈ విషయంలో మాత్రం మా అందరికీ ఈరోజు మా ఎంపీటీసీ గౌతమి గారు చెప్పినట్టుగా ఒక జన్మభూమి హాల్ట్ అనేది ఎంతో అవసరం. ఎంతో ఇక్కడి నుంచి వెళ్ళే అందరూ కూడా రాజమండ్రి దిగి ఆటోలు పెట్టించుకుని రావటం, అదేవిధంగా ఎన్నో బాధలు పడుతూ ఉన్నారు. జన్మభూమి హాల్ట్ అనేది గత 5 సంవత్సరాల్లో కూడా ఎన్నోసార్లు మేము కూడా అడగడం జరిగింది. ఆవిడ చెప్పినట్టుగానే కాలయాపన జరిగింది తప్ప మాకైతే పక్కన శూన్యంగానే ఉన్నాయి. ఈరోజు
ఇది ఆపడం అనేది మనం నేను సెలవులో చూసినట్టే రామకృష్ణారెడ్డి గారికి ఫోన్ చేయాలనుకున్నాం కానీ ఆయన బిజీగా ఉంటారని చేయలేకపోయాం. చాలా సంతోషం అండి రామకృష్ణారెడ్డి గారి మూడు నియోజకవర్గాల్లో అందరూ కోరికలు సార్ ఇది మీరు తీర్చినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ. ఇప్పటి వరకు శాఖలకు సంబంధించిన ప్రగతి నివేదికలు ఇవ్వడం, దానిపైన చర్చ నడవడం కూడా జరిగింది. ముఖ్యంగా ఏదైతే ఈ జిఎస్టీ పైన ఇప్పుడు ఎంపీ గారు తీర్మానం ప్రవేశపెట్టడం జరిగింది. ముఖ్యంగా ఈ జిఎస్టీ గతంలో ప్రవేశపెట్టిన 2017లో ప్రవేశపెట్టినప్పుడు అప్పుడు 4 స్లాబ్లుగా ప్రవేశపెట్టడం జరిగింది. దాన్ని వాడి సంస్కరణ తీసుకొచ్చి 2 స్లాబ్లకు తీసుకొచ్చి ముఖ్యంగా ఏదైతే నిత్యావసర వస్తువులు, మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ మెడిసిన్స్ పైన కానీ తగ్గించి ముఖ్యంగా బీమారంగం ఏదైతే ఉందో బీమారంగం మీద ఆరోగ్య బీమా కానీ జీవిత బీమా కానీ రెండింటిపైన పూర్తిగా జిఎస్టీని తొలగించడం జరిగింది. ఈ నేపథ్యంలో మరి ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఉందో వాళ్ళు విమర్శలు చేస్తూ ఉన్నారు. జిఎస్టీ పెట్టింది మీరు తీసి మీరు సంబరాలు చేసుకుంటారా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరుగుతూ ఉంది. వారందరికీ ఒకటే చెప్తా ఉన్నారు, 2017కు ముందు ఏ రాష్ట్రానికి సంబంధించి ఆ రాష్ట్రం వస్తువుల పైన వారి ఇష్టరీతిన పన్ను వేసుకోవడం జరిగేది. ఒకే వస్తువు ఒక రాష్ట్రంలో ఒక ధర ఉంటే ఇంకో రాష్ట్రంలో ఇంకో ధర ఉండేది. మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ఒకటే, ట్యాక్సెస్ వల్ల ధర వేరు వచ్చేది. అటువంటి పరిస్థితుల్లో ఏకీకృత పన్ను విధానం తీసుకురావాలి, వన్ నేషన్ వన్ ట్యాక్స్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చి మొత్తం నేషనల్ వైడ్గా ఒకే జిఎస్టీ అమలు చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు ఆ కార్యక్రమాన్ని చేశారు. దాని ఫలితాలు కనిపించి పెద్ద ఎత్తున ప్రభుత్వానికి ఆదాయం సమకూరింది. మరి మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు పదే చెప్తూ ఉంటారు, సంపద సృష్టించాలి, దాన్ని పేదలకు అందించాలని. అదే కాన్సెప్ట్ కూడా ప్రధానమంత్రి గారు అమలు చేశారు. జిఎస్టీ 2017లో తీసుకురావడం ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకొని మరలా వచ్చిన ఆదాయాన్ని వాళ్ళ వినియోగదారునికి ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ సంస్కరణ తీసుకొచ్చి ఈ 2 స్లాబ్స్ని ఉంచడం జరిగింది. ఏదైతే 12%, 25% ఉన్న ట్యాక్స్ స్లాబ్స్ తీసేయడం జరిగింది వాటిలో. మరి రెండింటికి బదులు ఇంకోటి కూడా 40% స్లాబ్ ఒకటి పెట్టారు. 40% స్లాబ్ ఏ ఐటమ్స్ మీద పెట్టారు అంటే సిగరెట్స్, ఫారిన్ బెవరేజెస్, గుట్కాలు, ఏదైతే ఆరోగ్యానికి హానికరమో అటువంటివన్నిటిపైన 40% ట్యాక్స్ పెట్టారు. అంటే వాటి ధర పెంచడం ద్వారా వినియోగదారుడిని డిస్కరేజ్ చేయాలనే ఉద్దేశంతో ఆ విధంగా చేశారు. అంటే అది పెద్దగా ప్రయారిటీ లేదు కాబట్టి మనం ఆ స్లాబ్ గురించి పెద్దగా మాట్లాడుకోవడం లేదు. ఈ 2 స్లాబ్స్ వల్ల ముఖ్యంగా వ్యవసాయ రంగానికి పెద్దగా తోడ్పాటు వచ్చింది. అదేవిధంగా వైద్య రంగానికి, నిత్యావసర వస్తువులు, ఏదైతే మందులు మెడిసిన్స్ ఉన్నాయో వాటిపైన, ముఖ్యంగా రోటీ, కపడా, మకాన్, ఈ 3 మనిషికి కావాలని చెప్తూ ఉంటాం. ఆ విధంగా ఏవైతే ఆహార పదార్థాలు ఉన్నాయో ఆ ఆహార పదార్థాలపైన జిఎస్టీ గణనీయంగా తగ్గింది. కొన్ని 5% వచ్చినాయి, కొన్ని 0% వచ్చినాయి. గృహ నిర్మాణానికి సంబంధించి సిమెంట్ కానీ ఇతర వినియోగించే వస్తువులపైన కూడా గణనీయంగా ట్యాక్స్ తగ్గించడం జరిగింది. తద్వారా సిమెంట్ కాస్ట్ కూడా తగ్గింది. అదేవిధంగా చేనేతకు సంబంధించి అటు యార్ల పైన జిఎస్టీ తగ్గించారు, ఇటు అల్టిమేట్ ప్రోడక్ట్ పైన తగ్గించారు. అక్కడ 2 అప్లై అవుతూ ఉన్నాయి. 2 అప్లై అవ్వడం ద్వారా ఇవాళ చేనేత వస్త్రాలు గణనీయంగా ధర తగ్గింది. ఇటువంటి పరిస్థితుల్లో సామాన్యుడికి అవసరమైన వస్తువులన్నింటిపైన తగ్గించినట్టుగా అయింది. ఇవాళ కేంద్ర ప్రభుత్వం దాదాపు 48,000 కోట్ల రూపాయలు వినియోగదారునికి ప్రయోజనాలు చేకూర్చడం జరుగుతూ ఉంది. దీని ద్వారా మన రాష్ట్రానికి వచ్చేటప్పుడు 8,000 కోట్ల రూపాయలు వచ్చినాయి. మరి ఇదంతా ప్రభుత్వాలు రెవెన్యూ నష్టపోతూ ఉంటే అభివృద్ధి కార్యక్రమాలు ఎలాగా అనేది కూడా ఒక ఆలోచన రావడం. ఎవరైతే ఇప్పుడు నరేంద్ర మోడీ గారు కానీ నిర్మలా సీతారామన్ గారు కానీ నిరుద్యోగ డెసిషన్ తీసుకోలేని విషయం.
జిఎస్టీ మండలి ప్రధానం దీంట్లో. జిఎస్టీ మండలి అంటే అన్ని రాష్ట్రాల ఆర్థిక శాఖ మంత్రులు కలిసి ఒక కమిటీ ఉంటుంది. ఆ కమిటీ డెసిషన్ తీసుకోవాలి. ఆ కమిటీలో మరి కాంగ్రెస్ ప్రభుత్వాలు కూడా ఉన్నాయి 4-5 చోట్ల. వారు కూడా సభ్యులుగా ఉన్నారు. వారు లేవనెత్తిన అంశం ఏంటంటే, మేము ఏదైతే ఆదాయం కోల్పోతా ఉన్నామో ఆ ఆదాయాన్ని మాకు సబ్స్టిట్యూట్ చేయండి, ఎక్కడో చోట నుంచి దాన్ని మాకు ఇవ్వండి, తద్వారా మాకు కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి ఇబ్బంది లేకుండా ఉంటుందంటే కేంద్ర ప్రభుత్వం దాన్ని ఒప్పుకోదు. అందువల్లనే వాళ్ళు కూడా యాక్టివ్గా తీర్మానానికి మద్దతు ఇచ్చారు. మరి ఆ గురించి నేపథ్యం కూడా మీ అందరికీ తెలియజెప్పాల్సిన అవసరం ఉంది. 2014 ఎన్నికల ముందు కూడా నేను కూడా మురళీమోహన్ గారు ఇద్దరం ప్రచారం చేస్తున్నప్పుడు మన ప్రాంత ప్రజానీకం అంతా రత్నాచల్ జన్మభూమి 2 హాట్లు కావాలని కోరారు. ఆనాడు మేము హామీ ఇస్తామని. మొట్టమొదటిగా ఇప్పుడులాగే మొదటి సంవత్సరంలోనే రత్నాచల్ హాట్ తీసుకురావడం జరిగింది. రత్నాచల్ హాట్ వచ్చిన తర్వాత జన్మభూమి కోసం అప్పుడు మురళీమోహన్ గారు ప్రయత్నం చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న విచిత్రమైన పరిస్థితి ఏంటంటే, రైల్వే బోర్డు అనేది చాలా కీలకం. అది స్వతంత్ర సంస్థ. రైల్వే మినిస్ట్రీ కంట్రోల్లో ఉండదు. రైల్వే బోర్డు చైర్మన్, రైల్వే బోర్డు మెంబర్స్ వాళ్ళు స్వతంత్రం, అటానమస్ బాడీ. అందువల్ల ఆ రోజు రైల్వే బోర్డు దగ్గర మురళీమోహన్ గారు ధర్నా చేస్తానంత స్థాయికి వెళ్ళిన తర్వాత రత్నాచల్ వచ్చింది. తర్వాత జన్మభూమి కూడా ఆల్మోస్ట్ క్లియరెన్సెస్ అన్నీ వచ్చి విస్తారణ సమయంలో బోర్డు సమావేశాలు జరగకపోవడంతో చైర్మన్ గారు ఎంపీ గారిని ఏమన్నారంటే, అందాక ఆల్టర్నేటివ్ ఇంకొక టైం ఇవ్వండి, దీన్ని ఒక 4-5 మాసాల కాలంలో మేము జన్మభూమి ఇస్తామని చెప్పినప్పుడు నన్ను అడిగారు. మా నాన్నందరిని అడిగితే శేషాద్రి ఇంపార్టెంట్ అన్నారు. వెంటనే శేషాద్రి హాట్ వచ్చింది. ఈ 4-5 నెలలు కొద్దిగా డిలే అయింది. లోపల గవర్నమెంట్ మారిపోయింది. 2019లో సేమ్ జన్మభూమి హాట్ ఇప్పిస్తామని అప్పుడే ఎంపీ గారు టిక్ టాక్ స్టార్ ఆయన మన సూర్య వీడియోస్ గారు మన అప్పటి శాసనసభ్యులు వీళ్ళందరూ వారానికి వీడియో పెట్టేవారు. ఆ టిక్ టాక్ స్టార్ వారానికి ఒకసారి జన్మభూమి వచ్చేస్తుంది, వారం రోజుల్లో హాట్ వస్తుందని ప్రకటించేవారు. అది బేస్ చేసుకొని ఈయన పెట్టేవారు. అది అలాగా 5 సంవత్సరాల పాటు సోషల్ మీడియా కలగా మాత్రమే మిగిలిపోయింది. ఇటువంటి ఇక్కడ అప్పుడు జనరల్ మేనేజర్ గజానన్ మాల్య ఉంటే వారి రిప్రజెంటేషన్ అవడం రాజమండ్రిలో, దాన్ని పెద్ద హడావిడిగా సోషల్ మీడియాలో పెట్టి సోషల్ మీడియాలోకి వచ్చేసినట్టే రిప్రజెంటేషన్ ఇస్తే వచ్చేసినట్టే చెప్పారు. తర్వాత ఇక్కడ ఒక పాసెంజర్స్ అసోసియేషన్ అని ఒక అసోసియేషన్ ఫామ్ చేశారు, పూర్తిగా వైసీపీ నాయకులతో. అంటే వాళ్ళకి సబ్సిడరీ బాడీస్ లాగా అన్నమాట. దాన్ని అనపర్తి గ్రామ అభివృద్ధి కమిటీ అని ఒకటి, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ అని ఒకటి, పాసెంజర్స్ అసోసియేషన్ అని, రాజకీయ పునరావాస కేంద్రాలు ఇవేం చేసి ఉండడం పెట్టించడం. వాడు ఎక్కడికి వెళ్ళడం, వాళ్ళకి రిప్రజెంటేషన్ ఇవ్వడం, ఇక వచ్చినట్టుగా చెప్పడం, ఇలాగా 5 సంవత్సరాల కాలం గడిపేశారు. మళ్ళా మన ఎన్నికల ముందు నేను పురంధరేశ్వరి గారు తిరిగేటప్పుడు మేము స్పష్టంగా హామీ ఇచ్చాను, జన్మభూమి ఆర్డర్ ఇప్పిస్తామని. సో 4 రోజుల తర్వాతే మేమిద్దరం అక్కడ జనరల్ మేనేజర్ గారిని, అదేవిధంగా రైల్వే బోర్డు చైర్మన్ గారిని అందరినీ వరుసగా కలవడం, చివరికి రైల్వే మంత్రి గారిని కూడా కలిసి ఇచ్చాం. ఇచ్చిన తర్వాత దాని ఫాలోఅప్ మోర్ ఇంపార్టెంట్. మనకి ఇక్కడ ఉమ్మికృష్ణన్ గారు అని ఒక ఆయన రైల్వేలో పనిచేసి వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకుని వారు రాజమండ్రి బీజేపీలో యాక్టివ్గా పనిచేస్తూ ఉన్నారు. ఆయనకి చాలా పరిచయం. ఆయన కంటిన్యూస్గా నేను రిక్వెస్ట్ చేశాను, దీన్ని కంటిన్యూస్గా ఫాలోఅప్ చేసి ఎప్పటికప్పుడు మాకు సమాచారం ఇచ్చి మమ్మల్ని అక్కడికి తీసుకెళ్ళి ఫాలోఅప్ చేయించాలని అడిగితే వారు ఇంచు ఫైల్ మూమెంట్ నడిపిస్తూ అవసరమైన చోట నన్ను, అవసరమైన చోట ఎంపీ గారిని ప్రవేశపెట్టి ఇది తొందరగా, లేకపోతే ఇది కొద్ది వ్యవధి పట్టేది, అది ఎంత తొందరగా రావడానికి వారు కూడా దీంట్లో సంపూర్ణ సహకారం అందించారు. అదేవిధంగా ఎంపీ గారు కూడా ఎప్పటికప్పుడు కోఆర్డినేట్ చేశారు. మేము రైల్వే మంత్రి గారి దగ్గరికి వెళ్ళిన రోజు కూడా ఆ రోజు యాక్చువల్గా రైల్వే మంత్రి గారి అపాయింట్మెంట్ లేని పరిస్థితి. మేము పార్లమెంట్ భవన్లోకి వెళ్ళాం. వెళ్ళినప్పటికీ జస్ట్ రైల్వే మంత్రి గారు, ప్రధానమంత్రి గారు పంపించారు. ఆయన వెళ్ళబోతూ ఉంటే ఆయన మళ్ళీ 5 నిమిషాలు ఆపి, ఈ లోపల నేను ఇంకా అప్పటికి పార్లమెంట్ లోపలికి ఎంటర్ అవుతున్నాను,
తొందరగా రమ్మంటే నేను తొందరగా రూమ్లోకి వెళ్ళడం, మా రిప్రజెంటేషన్ తీసుకున్న తర్వాతే ప్రైమ్ మినిస్టర్ గారిని కలవడానికి వెళ్ళడం. ఆ విధంగా ఎంపీ గారు కూడా చాలా ఇంట్రెస్ట్ తీసుకొని దీంట్లో కృషి చేశారు. ఇవాళ ఎంపీపీ గారు అదేవిధంగా ఎంపీటీసీ గారు చెప్పినట్టు ఈ ప్రాంత ప్రజానీకం యొక్క చిరకాల కోరిక, చాలా ప్రయోజనమైన కార్యక్రమం. ఇది టేకప్ చేసి ఎన్నికల హామీని నెరవేర్చినందుకు గౌరవ పార్లమెంట్ సభ్యుడికి, అదేవిధంగా దీన్ని సకాలంలో సహకరించి మాకు అన్ని విధాలుగా సహకారం అందించిన ఉన్నికృష్ణన్ గారికి, అదేవిధంగా రైల్వే బోర్డు చైర్మన్ గారికి, మంత్రి గారికి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. రాహుల్ గాంధీ గారికి తెలుసో లేదో తెలియదు కానీ వారేమో జిఎస్టీని వ్యతిరేకిస్తారు. వారి రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక శాఖ మంత్రులు మాత్రం సమర్థించారు. ఇక్కడ కూడా అదే పరిస్థితి. ఇవాళ జిఎస్టీనేమో సంస్కరణని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఆహ్వానిస్తున్నానని ట్వీట్ చేశారు. కొంతమంది వైఎస్ఆర్ సభ్యులేమో మేము వ్యతిరేకిస్తున్నామని మాట్లాడుతూ ఉన్నాం. మన జిల్లా పరిషత్లో నేను ఇదే తీర్మానాన్ని ప్రవేశపెడితే మేము వ్యతిరేకిస్తున్నాం అన్నాం. ఇదేంటి మీ నాయకుడేమో ఆమోదిస్తున్నాడు, మీరేమో వ్యతిరేకిస్తున్నారు. మీ పార్టీకి ఒక విధానం ఉందా లేదా అని ప్రశ్నించాల్సిన పరిస్థితి వచ్చింది. తలోదారి, అధినాయకుడిది ఒకదారి, సభ్యుడిది ఒకదారి. ఈ పరిస్థితుల్లో పాపం ఆయన కూడా పార్టీ నడపాలా మూసేయాలనే పరిస్థితి ఏర్పడింది. ఆయనకి కేంద్ర ప్రభుత్వానికి కాదంటే ఆయన పరిస్థితి ఏంటో ఆయన గందరగోళంగా అయోమయంలో ఆయన ఉన్నాడు. అందుకోసం ప్రత్యేకంగా నేను ఆమోదిస్తున్నానని ట్వీట్ పెడతాడు. నిన్నటి కూడా చూడండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్ నేనే తీసుకొచ్చాను. మొదటి రోజు ఏమో వ్యతిరేకిస్తామన్నారు, పర్యావరణానికి ముప్పు అన్నారు, వాటర్ రిక్వైర్మెంట్ ఎక్కువ అన్నారు, నెగిటివ్ కామెంట్స్ అన్నీ చేశారు. మొన్నటి రోజున ఆయన పెట్టి దీన్ని నేను ఆమోదిస్తున్నాను నేను మాట్లాడతాను. ఈ లోపలేమో మిగిలిన సభ్యులందరూ కూడా దాన్ని వ్యతిరేకిస్తూ మాట్లాడారు. అంటే ఇవాళ కేంద్రం తీసుకొచ్చిన సంస్కరణని, రాష్ట్రం తీసుకొచ్చిన సంస్కరణని, రాష్ట్రం తీసుకొచ్చిన పెట్టుబడుల్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆమోదిస్తూ ఉన్నారు. ఎక్సెప్ట్ వాటి సభ్యులు మాత్రమే ఆమోదించడం లేదు. అందువల్ల మరి ఎంపీపీ గారికి తీర్మానం ప్రవేశపెట్టారు. దీన్ని సభ్యులందరూ బలపరిచే ముందు దీనికి మద్దతు ఇస్తూ నేను మాట్లాడడం జరిగింది. మరి ఈరోజు తీర్మానాన్ని ప్రవేశపెట్టినందుకు ఎంపీపీ గారిని కృతజ్ఞత తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.